సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఫైనల్లీ ఈరోజు మన జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్ అయిపోయింది. అండ్ ఈ వీడియో మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో. బట్ మనము అంటే ఎక్కువ జాన్ సీనా మ్యాచ్ గురించే మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. ఎందుకంటే బాస్ జాన్ సీనా ఫైనల్లీ ఈరోజు రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేసిండు అండ్ అఫీషియలీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిండు. బాస్ నిజంగా చాలా షాకింగ్ ఉండే తెలుసా. అంటే ఎక్కడనో చిన్న ఆశ ఉంటాయి కదా, అంటే ఎవరైనా ఒకరు వస్తారేమో, ఎవరైనా వచ్చి అటాక్ చేస్తారేమో, రసల్ మీనా వరకు వెళ్తుందేమో అని ఈ టైప్లో చాలా ఆశ ఉండే. బట్ ఓపెన్ చెప్పాలంటే నిజం చెప్తున్నాను, చాలా ఎమోషనల్ మ్యాచ్ ఉండే బాస్. వర్డ్స్ లేవు అనే మాట. ఈ మ్యాచ్ చూస్తున్నప్పుడు లేదా మొత్తము అంటే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి ఓపెన్ చెప్పాలంటే. ఎందుకంటే మేము చిన్నప్పుడు చూస్తా, అంటే ఓన్లీ నేనని కాదు, నాకు తెలుసు మీలో చాలామంది ఉన్నారు, చాలామంది నాలాగా అంటే చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారు. అండ్ వాళ్ళు ఈరోజు మ్యాచ్ చూసినారంటే, జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్ చూసినారంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు బాస్. చాలా ఎమోషనల్ మ్యాచ్ ఉండే. అంటే మొత్తం ఇట్లా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది సార్ మైండ్లో ఈ మ్యాచ్ చూస్తున్నప్పుడు. నిజంగా అస్సలు అనుకోలేదు ఈ మ్యాచ్ చూసి ఇంత అది అయిపోతా అని. నిజం చెప్తున్నాను, అంటే చెప్తున్నా కదా, వర్డ్స్ వస్తలేవు అనమాట. ఎందుకంటే జాన్ సీనా ఫైనలీ రిటైర్ అయిపోయిండు, రిటైర్మెంట్ మ్యాచ్ బి అయిపోయింది. సో ఇక మనము మాట్లాడదాం ఇంకా. బట్ ఇక మనము టైం వేస్ట్ చేయకుండా మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్లోనే మనకి కోడీ రోడ్స్ వర్సెస్ ఓబా ఫేమీ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో ఓబా ఫేమ్ అయితే లేదా నిజంగా చాలా సాలిడ్ టక్కర్ ఇచ్చిండు బాస్. ఓపెన్లీ చెప్తున్నాను, అంటే కోడీ రోడ్స్ కోసం ఈ మ్యాచ్ అంతా మామూలుగా లేకుండే. ఓపెన్లీ చెప్పాలంటే చాలా భయంకరంగా టకాఫర్గా టక్కర్ ఇచ్చిండు ఓబా ఫేమి ఈ మ్యాచ్లో. అంటే రింగ్ బయట కామెంటర్ స్టైల్ పైన కొట్టినప్పుడు అయితే మొత్తము కోడీ రోడ్స్కి బ్లడ్ వచ్చేసింది అనే మాట. చాలా సాలిడ్ ఉండే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. అండ్ ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ వచ్చి అటాక్ చేసినందుకు ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ ఓపెన్లీ చెప్తున్నాను, ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ రాకపోతే లేదా నిజం చెప్తున్నాను చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఓబా ఫేమి అంటే ఇప్పుడు ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అండ్ అంటే ఒక న్యూ టాలెంటెడ్ సూపర్ స్టార్స్ వీళ్ళే ఫీచర్ అనమాట డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ అలాంటప్పుడు ఇప్పుడు కోడీ రోడ్స్ ఓడిపించేస్తే అది చాలా బేకార్ అయిపోతుండే. అండ్ ఒకవేళ ఓబా ఫేమి కోడీ రోడ్స్కి ఓడిపించినా ప్రెసిడెంట్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ ఓడిపోయినా అది బేకార్ అయిపోతుండే. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ ఇక్కడ కరెక్ట్ డిసిజన్ తీసుకుంది, మ్యాచ్ డిస్క్వాలిఫై చేసింది. అండ్ హైలైట్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి అటాక్ చేసినప్పుడు కోడీ రోడ్స్ పైన కోడీ రోడ్స్ మనసులో వచ్చినట్టుంది, మంచిగేంద్రా బాబు నువ్వు వచ్చినందుకు నేను సేఫ్ అయిపోయినా అని. ఎందుకంటే బాస్ మామూలుగా లేకుండా తెలుసా ఈ మ్యాచ్. నిజం చెప్తున్నాను, కోడీ రోడ్స్కి చాలా జబర్దస్త్ టక్కర్ ఇచ్చిండు ఓబా ఫేమి. అండ్ అంతేకాదు ఇక మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. దాని తర్వాత ఇక ఓబా ఫేమి ఇట్లా నూకేసిండు అనే మాట డ్రూ మ్యాకింటైర్కి, ఏంది మ్యాచ్ మధ్యలో ఎందుకు వచ్చినావు అని. అండ్ హైలైట్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ పడిపోయిండు బాస్. నిజంగా ఇది చాలా షాకింగ్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక కోడీ రోడ్స్ అండ్ ఓబా ఫేమి కలిసి అటాక్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ వీళ్ళు ఇలా టైటిల్స్ అంటే లైక్ ఎన్ఎక్స్టీ ఛాంపియన్షిప్ అండ్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్కి ఇలా పైకి లేపినారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. అండ్ బాస్ ఇక దాని తర్వాత వచ్చింది ఒక సెకండ్ మ్యాచ్, సోల్ రూకా వర్సెస్ బేలీ. సో ఈ మ్యాచ్ బి బాగానే ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్లో సోల్ రూకా గెలిచింది అండ్ బేలీ ఓడిపోయింది అనమాట. అండ్ బాస్ అంతేకాని ముందు చెప్పినా కదా, అంటే ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ అంటే మన జాన్ సీనాని రిక్వెస్ట్ చేసిండు, ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ అంటే వీళ్ళే ఫీచర్ కాబట్టి వీళ్ళు కనిపించాలి అని మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్లో, అంటే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. సో అందుకని ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్ చాలామంది కనిపించినారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే, ఆ మ్యాచ్లో మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ గెలిచినారనమాట. సో చాలా చిన్న చిన్న మ్యాచెస్ జరిగినాయి. అంటే ఆ ట్రూత్ ద మిస్ ఫనీ సెగ్మెంట్వి ఉండే, చాలా జరిగింది. బట్ ఇప్పుడు ఇక మనం డైరెక్ట్గా మన జాన్ సీనా గురించే మాట్లాడదాం బాస్. ఎందుకంటే ఇది మెయిన్ షో మన జాన్ సీనా కోసమే ఉండే. సో అందుకని ఇక మనము జాన్ సీనా గురించే మాట్లాడదాము. అండ్ అంతేకాదు బాస్, చూడండి చాలా లెజెండ్స్ కనిపించినారు. అండర్ టైకర్ అంటే ఆర్విడి అంటే చాలా లెజెండ్స్, షాన్ మైకల్స్, ఇప్పుడు ఒకరిద్దరు అని కాదు చాలామంది ఉండే, చాలా లెజెండ్స్ మనకి
ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరికినారు. అండ్ అంతేకాదు బాస్, ఇంకొక హైలైట్ ఏంటంటే అక్కడ రింగ్ సైడ్ కెవిన్ ఓవెన్స్ ఉండే. సో కెవిన్ ఓవెన్స్కి మన జాన్ సీనా హగ్ బి చేసినారు. సో ఇది నిజంగా చాలా హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ ఒకవేళ మన కెవిన్ ఓవెన్స్ ఇంజర్డ్ కాకపోతే మాత్రం మన జాన్ సీనా లాస్ట్ రన్లో కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేస్తుండే బాస్. మన జాన్ సీనాతో మంచి మ్యాచ్ మిస్ అయిపోయింది. అండ్ అంతేకాదు బాస్, ఇక ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఇక సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జాన్ సీనా వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఉండే ఫైనలీ. అండ్ ఈ మ్యాచ్లో లేదా బాస్ నిజం చెప్తున్నాను, ఫ్యాన్స్ చాలా అంటే చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు, చాలా జబర్దస్త్ సపోర్ట్ చూపించినారు జాన్ సీనా కోసం. అండ్ గుంథర్కి అయితే చాలా గలీజ్గా తిట్టినారు బాస్. ఎఫ్ వర్డ్తో అక్కడ చాలా భయంకరంగా తిట్టి పడేసినారు. నేను ముందే చెప్పినా కదా, అంటే హేట్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఎవరు ఫైట్ చేస్తారో జాన్ సీనాతో లాస్ట్ మ్యాచ్లో ఆ సూపర్ స్టార్కి హేట్ కంపల్సరీ వస్తుంది. సో అందుకని హీల్ సూపర్ స్టారే ఫైట్ చేస్తాడు. అండ్ గుంథర్ రెడీ ఉండే ఆ హేట్ తీసుకోనికి. అండ్ నిజంగా మామూలు హేట్ లేకుండే, ఫ్యాన్స్ చాలా తిట్టినారు. అండ్ ఈ మ్యాచ్ మామూలుగా లేకుండే బాస్. ఏదో ఇక జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఏదో ఇష్టమైనట్టు ఫైట్ చేసి వెళ్ళిపోయిందని అనుకోకుండ్రి. ఇప్పుడు ఎవరెవరికి రెస్లింగ్ గురించి ఐడియా ఉందో వాళ్ళెవరు ఈ మ్యాచ్ మంచిగా లేదని చెప్పరు. ఎస్, అంటే చూడండి, ఇప్పుడు జాన్ సీనా ఓడిపోయిండు, అందుకనే ఫ్యాన్స్ బాధపడుతున్నారు, బేకార్ మ్యాచ్ అని అంటారు. బట్ వాళ్ళు ఏదో ఫీలింగ్స్లో, అంటే ఇప్పుడు జాన్ సీనా కోసం ఏదో బాధపడి బేకార్ మ్యాచ్ అని అంటారు. బట్ రెస్లింగ్ గురించి మాట్లాడితే ఎవరు చెప్పినారు మ్యాచ్ బేకార్ ఉండే అని? మీరు జాన్ సీనా ఫ్యాన్స్ అయితే మీరు మ్యాచ్ బేకార్ అని చెప్పరు. ఎందుకంటే ఈ మ్యాచ్లో జాన్ సీనా చాలా జబర్దస్త్గా ఫైట్ చేసిండు. గుంథర్ ఎంత కొట్టినా సరే అక్కడ మన జాన్ సీనా, అంటే ఎన్ని పవర్ బాంబ్ కొట్టినా సరే అక్కడ మన జాన్ సీనా కిక్అవుట్ చేసిండు. మన జాన్ సీనా ఫినిషర్స్ పైన ఫినిషర్స్ కొట్టినప్పుడు రింగ్లో అయినా సరే, రింగ్ బయట కామెంటర్స్ టేబుల్ పైన, రింగ్లో అది అంటే మన రింగ్ పైకి వెళ్ళి సూపర్ ఏ అంటే మంచి మంచి ఫినిషర్స్ అక్కడ కొట్టిన, అంటే మంచి ఫినిషర్ ఇచ్చినా సరే మన గుంథర్ కిక్అవుట్ చేసిండు. అండ్ ఆ స్లీపర్ హోల్డ్లో లాక్ చేసినప్పుడు లేదా మన జాన్ సీనా చాలా ట్రై చేసిండు ఆ స్లీపర్ హోల్డ్కి, అంటే ఆ సబ్మిషన్కి బ్రేక్ చేయనికి మామూలుగా ట్రై చేసిండు. మీరు చెప్పండి, చాలా జబర్దస్త్గా ట్రై చేసిండు ఆ సబ్మిషన్ బ్రేక్ చేయనికి. ఫినిషర్ ఇచ్చిండు, మరొకసారి ఏ ఇచ్చిండు. అంటే ఈ మ్యాచ్ అయితే బేకార్ అని చెప్పలేం. మ్యాచ్ మస్తు ఉండే, చాలా మంచి రెస్లింగ్ ఉండే, చాలా డ్రామా ఉండే. మ్యాచ్లో మజా మాత్రం వచ్చింది. నాకు తెలుసు ఇప్పుడు ఈ మ్యాచ్ ఎండింగ్లో ఫైనలీ మన జాన్ సీనా ట్యాప్ అవుట్ చేసి మరి ఓడిపోయిండు. సో అందుకనే చాలామంది నచ్చలేదు, అందుకనే బేకార్ అని చెప్పొచ్చు. ఎస్, రిజల్ట్ నచ్చకపోతే రిజల్ట్ నచ్చలేదు అని చెప్పొచ్చు, కానీ మ్యాచ్ మాత్రం బేకార్ అని చెప్పలేము. మ్యాచ్ చాలా సాలిడ్గా ఉండే. బట్ రిజల్ట్ గురించి మాట్లాడితే ఎస్ బాస్, రిజల్ట్ నాకు నచ్చలేదు. మన జాన్ సీనా డాడీ చెప్పినట్టు లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవాలని గ్యారంటీ ఏమైనా ఉందా? లాస్ట్ మ్యాచ్లో గెలిస్తే పని అయిపోతాయని జాన్ సీనా డాడ్ అనుకున్నారు. అండ్ ఓన్లీ జాన్ సీనా వాళ్ళ డాడీ అని కాదు, చాలా అంటే చాలా మంది, అంటే ఇప్పుడు ఎవరెవరు జాన్ సీనా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరి మనసులో చిన్న ఆశ మాత్రం ఉండే, అరే జాన్ సీనా గెలిస్తే పని అయిపోతుంది, గెలిచి రిటైర్మెంట్ తీసుకున్నా సరే అని అనుకున్నారు. ఆయన మీద గుర్తుండొచ్చు, నేను ముందే చెప్పినాను గుంథర్ ట్యాప్ అవుట్ చేపించి మరీ ఓడిపిస్తా అని చెప్తున్నాడు. సో ట్యాప్ అవుట్ చేపిస్తాడంట. ఒకవేళ ట్యాప్ అవుట్ చేస్తే నిజాన్ని చాలా బేకార్ అయిపోతుందని చెప్పినాను. ఒకవేళ పిన్ అయినా సరే పర్లేదు, బట్ ట్యాప్ అవుట్ అంటే ఇక గివప్ చేసినట్టే. అండ్ జాన్ సీనా ఎప్పుడు నెవర్ గివ్ అప్ అంటాడు. అండ్ మీరు నమ్మరు, ఈ మ్యాచ్ ఒకవేళ మీరు చూడకపోతే, అంటే మ్యాచ్ చూసినారంటే మీకు తెలుస్తూ ఉంటుంది, బట్ ఎవరెవరు చూడలేదు వాళ్ళు నమ్మరు. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా సబ్మిషన్ లాక్ చేసినప్పుడు ఫ్యాన్స్ అందరు నువ్వు గివ్ అప్ చేయకు, అంటే నువ్వు ఓడిపోవు, నువ్వు ట్యాప్ అవుట్ చేయకని ఫ్యాన్స్ చాంట్ చేసినారు. ఎందుకంటే జాన్ సీనా ఎప్పుడు నెవర్ గివ్ అప్ అంటాడు. అలాంటి జాన్ సీనాని గివ్ అప్ చేస్తే బేకార్ అయిపోతుంది కదా. బట్ ఫైనలీ ఈ మ్యాచ్ ఎండింగ్లో జాన్ సీనా చిన్న స్మైల్ ఇచ్చిండు, ఇక ట్యాప్ అవుట్ చేసిండు బాస్. ఇక స్మైల్ ఇచ్చి మరీ ట్యాప్ అవుట్ చేసిండు. ఎందుకంటే ఫైనలీగా ఒప్పుకుండా అనే మాట, ఇక నేను ఓడిపోదు, ఇక గివ్ అప్ చేసిండు. ఫ్యాన్స్ చూడాలి ఎంత షాక్ అయినారంటే, చాలా షాక్ తెలుసా. చూడండి, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరూ తెలుసు ఇది జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ అని. కానీ అయినా సరే అందరికీ నిజం చెప్పండి, ఒక చిన్న హోప్ లేకుండేనా, అరే జాన్ సీనా గెలిస్తే పని అయిపోతా అని. సో అదే హోప్తో అక్కడ చాలామంది ఫ్యాన్స్ కూర్చొని చూసినారు. సో అందుకని చాలా షాక్ తెలుసా. జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ ట్యాప్ అవుట్ చేసిండంటే నిజం చాలా షాకింగ్ ఉండే, నిజం చెప్తున్నాను. అందుకనే అక్కడ
మన గుంథర్ గెలిచి వెళ్ళిపోయిన తర్వాత గుంథర్ గారు చాలా భయంకరంగా పూజ చేసినారు అనుకోండి గెలిచిన తర్వాత. బట్ అక్కడ గుంథర్ వెళ్ళిపోయిండు, జాన్ సీనా ఓడిపోయి అక్కడ రింగ్లో కూర్చొని ఉండే. అండ్ అప్పుడే అక్కడ మన లెజెండ్స్ చాలామంది లెజెండ్స్ వచ్చినారు. అండ్ మన ట్రిపుల్ హెచ్ రాగానే లేదా నేను చెప్తుంటే కదా సోషల్ మీడియాలో ఈ టైప్ టాక్ వస్తుంది, ఆ టైప్ టాక్ వస్తుంది, ఈ సూపర్ స్టార్కి హేట్ వస్తుంది, ఆ సూపర్ స్టార్కి హేట్ వస్తుంది అని నేను సోషల్ మీడియా గురించి చెప్తూనే ఉంటాను. బట్ ఎవరెవరు నమ్మరు వాళ్ళు ఈరోజు డైరెక్ట్గా చూసినారు ట్రిపుల్ హెచ్కి ఏ టైప్లో హేట్ వస్తుందో. ట్రిపుల్ హెచ్ రాగానే లేదా ఎఫ్ వర్డ్తో తిట్టి పడేసినారు ట్రిపుల్ హెచ్కి, ముఖం పైన ఫేస్ మీదే తిట్టేసినారు. అక్కడ చాలా భయంకరంగా బూ చేసినారు. అక్కడ కొన్ని సెకండ్స్ కోసం జాన్ సీనా ఏమనుకున్నారు, జాన్ సీనా తిడుతున్నారేమో అని జాన్ సీనా అనుకుంటే అక్కడ సెకండ్స్ కోసం. అంటే జాన్ సీనా ఏంది అని సంథింగ్ ఇట్లా ఫ్యాన్స్ ఇట్లా చేసి చూపించిండు. అంటే ఇక్కడ ట్రిపుల్ హెచ్ తిట్టినారు వాళ్ళు. బట్ తర్వాత అర్థమైంది ట్రిపుల్ హెచ్ అంటే జాన్ సీనాకి అర్థమైంది ట్రిపుల్ హెచ్ వాళ్ళు తిడుతున్నారని. ట్రిపుల్ హెచ్ అక్కడ రింగ్ ఏప్రిల్ పైన ఎక్కినప్పుడు తిట్టినారు, ట్రిపుల్ హెచ్ చాలా భయంకరంగా తిట్టినారు, చాలా భయంకరంగా బూ చేసినారు ఫ్యాన్స్. అండ్ సీఎం పంక్ కోడి రోడ్స్ రింగ్లో వచ్చి ఆ టైటిల్ రిక్వెస్ట్ చేసినారు ఈ టైటిల్ని షోల్డర్ పైన పెట్టుకో అని. సో కొంచెం టైం కోసము సో వాళ్ళు ఛాంపియన్షిప్ ఇచ్చినారు, వరల్డ్ ఛాంపియన్షిప్, అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్. సో ఆ టైటిల్ మన జాన్ సీనా షోల్డర్స్ పైన చాలా అంటే చాలా మస్తు అనిపించినాయి బాస్. ఆ టైటిల్స్ ఇట్లా పైకి లేపిండు మన జాన్ సీనా. అండ్ అక్కడ ఒక స్పెషల్ వీడియో ప్లే చేసినారు మన జాన్ సీనా కోసం. అండ్ ట్రిపుల్ హెచ్కి ఎందుకు ఇంత తిడుతున్నారు ఐ థింక్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడను అంటే బుకింగ్ ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంటుంది, ఎస్ టీకేఓ చేతుల్లో ఉంటాయి, ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంటుంది. అండ్ వీళ్ళు కలిసి వీళ్ళు ఏమైనా చేయొచ్చు, బట్ వీళ్ళు మ్యాచ్ సర్వనాశనం చేసినారని ఫ్యాన్స్ ఈ టైప్ తిట్టేసినారు. ఓకే, ఎందుకంటే రిజల్ట్ నచ్చలేదు ఫ్యాన్స్కి. ఫ్యాన్స్ అందరు జాన్ సీనా గెలుస్తేనే మంచిగా ఉంటుంది అనుకున్నారు. అండ్ ట్రిపుల్ హెచ్కి ఇచ్చి పడేసినారు బాస్, మామూలుగా ఇవ్వలేదు. అండ్ హైలైట్ ఏంటంటే ఇక మన జాన్ సీనా ఏం మాట్లాడకుండా ఆ బూట్స్ అంతా అక్కడ రింగ్లో వదిలేసి మన జాన్ సీనా రింగ్ బయటికి వెళ్ళిపోయిండు. మనందరూ ఇట్లా సెల్యూట్ చేస్తారు, ఇట్లా సెల్యూట్ చేసి నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇన్ని సంవత్సరాలు నేను మీ అందరి కోసం పనిచేసినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది, థ్యాంక్ యూ అని మన ఫ్యాన్స్ అందరికీ మన జాన్ సీనావి థ్యాంక్ యూ చెప్పిండు. అండ్ జాన్ సీనా అక్కడికి వెళ్ళిపోయిండు బాస్. నిజం చెప్తున్నాను, ఎలాంటి రిటైర్మెంట్ స్పీచ్ లేకుండే ఏం లేకుండే జాన్ సీనా వెళ్ళిపోయిండు. అండ్ సడన్గా అంటే అసలు ఎట్లా అనిపించింది జాన్ సీనా వెళ్ళిపోగానే. అండ్ ఫైనల్గా ఒకటే వర్డ్ చెప్పాలనుకుంటున్నాను మన జాన్ సీనాకి, థ్యాంక్ యూ సీనా. గాయస్ మీరందరివి మన జాన్ సీనా కోసం మంచి మంచి కామెంట్స్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఇంకేమైనా తెలిసిందనుకో నాకు బ్యాక్ స్టేజ్ ఏం జరిగింది ఏంది ఇంకేమైనా రూమర్స్ అప్డేట్స్ ఉంటే ఒకవేళ ఏమైనా ఉంటేనే సెకండ్ వీడియో చేస్తాను, లేదంటే అంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా దొరికితే ఈరోజు సెకండ్ వీడియో చేసి నేను మీ అందరికీ అప్డేట్ ఏమైనా ఉంటే ఇచ్చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఒకసారి మన జాన్ సీనాకి థ్యాంక్ యూ జాన్ సీనా, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని సంవత్సరాలు మా అందరికీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సీనా. అండ్ మీరందరివి మన జాన్ సీనా కోసం చాలా మంచి మంచి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.